నేడే ఐపీఎల్ ఫైనల్ కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోటీ. చపక్ వేదికగా ఈరోజు ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. మరి హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే కోల్కతా 12 సార్లు గెలిస్తే 18, అదేవిధంగా ఎస్ఆర్హెచ్ 8 సార్లు గెలిచింది. అంటే హెడ్ టు హెడ్లో కోల్కతా అదే పై చేయి ఉంది. కానీ ఈ సీజన్లో మాత్రం ఇరువురు చిరుగు మ్యాచ్ గెలిచినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్గా కొత్త కెప్టెన్గా వచ్చినప్పుడే చెప్పాడు, ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి కప్ అందిస్తానని. మరి చూడాలి, మరి 50 ఎస్ఆర్హెచ్ కప్ గెలుచుకొని రెండోసారి టైటిల్ విజేతగా నిలుస్తుందో, లేదా కోల్కతా కప్ గెలిచి మూడోసారి టైటిల్ విజేతగా నిలుస్తుందో చూడాలి. ఇప్పటి వరకు కోల్కతా 2 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. చూడాలి, మరి ఒకసారి ప్రివ్యూ చూద్దాం రండి, ఏంటి ఏ విధంగా ఉందనేది. How we wanted to play was super aggressive, and in a 14-game season, you're not going to win every single game, but we think if we play that way, you're going to win most of them. కానీ ఇదే వారంలో క్వాలిఫైయర్ 1 ఫైట్లో సన్ రైజర్స్ ఓడించింది నైట్ రైడర్స్. పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ పవర్ఫుల్ బౌలింగ్, అయ్యర్ బ్రదర్స్ సూపర్ బ్యాటింగ్తో విక్టరీ ఈజీ అయింది. Oh, wow! Batched into the ground. Oofa! They have blown away the Sunrisers Hyderabad. KKR, they win by 8 wickets. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్వాలిఫైర్ 1లో కోల్కతాకి సన్ రైజర్స్ జరిగినప్పుడు అక్కడ కోల్కతా మ్యాచ్ గెలిచి ఫైనల్కి నేరుగా చేరింది. అదేవిధంగా సన్ రైజర్స్ అయితే మరి ఎలిమినేటర్లో గెలిచిన ఆ రాజస్థాన్తో మ్యాచ్ ఆడి క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్కి వెళ్ళింది. మరి ఈ సీజన్లో ఒకసారి సన్ రైజర్స్ గెలిస్తే ఒకసారి కోల్కతా గెలిచింది. మరి ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఉత్కంఠభరితంగా సాగే ఈ మ్యాచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ కానీ లైక్ కానీ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. అహ్మదాబాద్ ఓటమి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కోలుకుంది. క్వాలిఫైయర్ 2 ఫైట్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. And there it is, confirmation. The celebrations will start. The Sunrisers Hyderabad win by 36 runs. కానీ రీసెంట్ ఫామ్ హెడ్ టు హెడ్ మాత్రం పవర్ఫుల్ టీమ్కి కలిసి వస్తుంది. చెన్నై హీట్లో ఆరెంజ్ ఆర్మీ ఆడి గెలిచింది. దీంతో ఈ టీంకి చెపాక్లో ఆడిన అనుభవం మరింత కలిసి రానుంది. Yeah, the boys have been fantastic all season. It's been a great vibe around the team. I think you've seen that in the way. ట్రావిస్ హెడ్ వర్సెస్ స్టార్క్ ఆల్రెడీ ఈ బ్యాటింగ్ను క్వాలిఫైర్ 1లో చూశాం. ఖతర్నాక్ రిప్పర్తో హెడ్ను క్లీన్ బౌల్ చేశాడు స్టార్క్. టైటిల్ 4లో గెలవాలంటే ఈ కీ బ్యాటిల్ ఎవరి వైపు ఉంటాయో చూడాల్సిందే. ఈసారి కూడా ఓపెనర్లు హెడ్ అభిషేక్ బ్యాటిల్ స్టార్క్తో ఉండబోతుంది. ఒకవేళ స్టార్క్ ముందు నుంచి బయటపడ్డా అక్కడ కేకేఆర్ స్పిన్ భయాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. చెపాక్లో నరైన్ చక్రవర్తి ఎంత ఎఫెక్టివో తెలిసిందేగా. Should be taken. Big wicket. Oh, he's bowled him. Well, no impact. Narayan's had the impact straight through the gate. కానీ అభిషేక్ శర్మకు స్పిన్నర్లపై బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. మరి ఈ సీజన్లో చూస్తే భారీ స్కోర్లు నమోదు చేసింది టీం ఏదన్నా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్. మరి ఈ ఫైనల్లో కూడా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ నమోదు చేయడానికి వీలుందా అంటే అది చెన్నై కాబట్టి అంతగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నైకి పిచ్ అనుకూలంగా ఉంటుంది, స్పిన్ పిచ్ కాబట్టి అంత భారీ స్కోర్లు చెన్నైలో వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఏదైనా సరే మ్యాచ్ హోరాహోరీగా జరగాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. ముందుగానే తెలిసిపోతే మ్యాచ్లో చూడాలనిపించదు.
కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాచ్ హోరాహోరీగా జరగాలనుకుంటారు. కొట్టే కటౌట్ స్పిన్ సవాల్కి ఆరెంజ్ ఆర్మీ దగ్గర సరైన అస్త్రాలే ఉన్నాయి. You see in middle order, sorry, not in the middle order, in the middle overs when they come, they also control the run rate. So కానీ ఆ వైపు కేకేఆర్ ఓపెనర్లు నారాయణ్ గుర్బాజ్ మరోసారి చెలరేగి ఆడేందుకు రెడీ అయ్యారు. KKR off to a flyer again. That is an unbelievable shot. కానీ ఈ ఇద్దరికి చెక్ పెట్టే ఛాన్స్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ కు ఉంది. ఇంకా ఏమాత్రం అనుభవం లేని ఎస్ఆర్హెచ్ స్పిన్ అటాక్ కూడా రాయల్స్ పై అదరగొట్టింది. Abhishek Sharma, he is rolling Rajasthan over. Big dismissal. Really well by Shabazz. కానీ ఇప్పుడు వాళ్లకు అసలు పరీక్ష కేకేఆర్ మిడిల్ ఆర్డర్ నుంచి ఎదురవ్వబోతోంది. ముఖ్యంగా ఆండ్రే రసెల్ చెపాక్ లో కేకేఆర్ కి కొన్ని ఖతర్నాక్ ఇన్నింగ్స్ Here we go. He's got a hold of that. Enough, but sufficient to go for 6. He's going further. 50 comes up for Andre Russell. It's only 26 balls. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ క్రికెట్ వరల్డ్ ను ఊపేయడం ఖాయం. రెండు టీంలు హోరెత్తిపోయే చెపాక్. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఓవైపు, సూపర్ డూపర్ ఇండియన్ కెప్టెన్ మరోవైపు. అన్ని రెడీ చేసుకుని, ఎందుకంటే ఆట ఫైనల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ లైవ్ అనేది ఏ విధంగా ఉంటుంది? మరి మీరు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? మరి మేమైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం ఎవరు గెలుస్తారనేది. మా కోరిక అయితే మరి మా తెలుగు టీం అయిన హైదరాబాద్ గెలవాలనేదే మా కోరిక. మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో చూడాలి. ఇప్పటిదాకా చెప్పలేం, కానీ ఇప్పటిదాకా మేమైతే మా తెలుగు టీమే గెలవాలి, గెలుస్తుంది. రెండవసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొడుతుందని మేము అనుకుంటున్నాం. కావ్య మరన్ గారు ఈరోజు తన హ్యాపీనెస్కి హద్దే ఉండదనేది మా అంచనా. ఎందుకంటే కప్పు కొడుతున్న తన టీం కప్పు కొడుతుంది కాబట్టి ఈ విధంగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.